ఇస్ బ్రేకింగ్ అంటోంది. తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాలపై నేడు తిరుమలలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరు కానున్నారు. టీటీడీ ఉన్నతాధికారులతో పాటు జిల్లా యంత్రాంగంతో ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించనున్నారు. ఇక ఈ నెల 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పించేందుకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే మొదటి 3 రోజులు వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులకు టీటీడీ టోకెన్లు కేటాయించింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తోంది. 164 గంటల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది. ఈ డిప్లో టోకెన్లు పొందిన భక్తులకు తొలి 3 రోజులు దర్శనాలను కల్పించనుంది. మిగిలిన 7 రోజుల్లో ఎటువంటి టోకెన్స్ లేకుండానే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ వైకుంఠ ద్వార దర్శనాలు 10 రోజుల పాటు జరగనున్న నేపథ్యంలో తిరుమలకు తరలి వచ్చే భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలు, అన్నప్రసాద వితరణతో పాటు పారిశుద్ధ్యంపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ ఫోన్లో మరింత సమాచారం అందిస్తారు. గోపీనాథ్, మనం చూస్తున్న మొత్తానికైతే తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలకైతే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నట్టు తెలుస్తోంది. దీనికి some డీటెయిల్స్ ఏంటి? సోని, అంటే తిరుమలకు సంబంధించి వైకుంఠ ఏకాదశి గడియలు దగ్గర పడుతున్నాయి. ఈ నెల 30, 31 2 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాల ఆలయంలో తెరిచే ఉంచుతారు. అయితే గత 3-4 సంవత్సరాల నుంచి కూడా 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరుస్తూ కూడా అంటే టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది బోర్డులో. అయితే ఈ సంవత్సరం కూడా 30వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు వైకుంఠ ద్వారాలు తెరుస్తారు. కానీ ప్రియారిటీ 2 రోజులు మాత్రం ఏకాదశి, ద్వాదశి, 30వ తారీఖు, 31వ తారీఖు ఈ 2 రోజుల్లో విపరీతంగా తిరుమలకు భక్తులు వస్తారు. ఏకాదశి, ద్వాదశి రోజున స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి పరితపిస్తూ ఉంటారు. అందువల్ల ఆ 2 రోజులు ఇప్పటికే కూడా ఆన్లైన్ ద్వారా డిప్ ద్వారా భక్తులకి అందరికీ కూడా అంటే టోకన్స్ అన్నింటిని కూడా జారీ చేయడం జరిగింది. అయితే 10 రోజుల పాటు కూడా వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు కాబట్టి టీటీడీకి సంబంధించి, ఎందుకంటే గత ఏడాది ఇదే వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరిగింది. కొంతమంది భక్తులు కూడా ఆ సందర్భంగా చనిపోవడం జరిగింది. తోపులాట్లు, ఇట్లా మహిళలు చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డారు, చిన్నపిల్లలు వీళ్ళంతా కూడా. అలాంటిది రిపీటెడ్ కాకుండా ఈసారి తిరుపతిలో ఎక్కడ కూడా టోకన్స్ ఇవ్వకుండా ఆన్లైన్ ద్వారానే డిప్ ద్వారా టీటీడీ టోకన్లు కేటాయించడం జరిగింది. అందువల్ల ఇవాళ మరోసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోబోతున్నారు. దానికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ హోంమంత్రి అనిత గారితో పాటు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వీరందరూ కూడా హాజరు కాబోతున్నారు. టీటీడీ ఈఓతో పాటు ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన తర్వాత, ఎందుకంటే ఇలాంటి క్రౌడ్ మేనేజ్మెంట్ లో టీటీడీ ఎన్ని రకాల భద్రతా చర్యలు తీసుకున్నప్పటికీ కూడా విజిలెన్స్ అధికారులు వీళ్ళందరూ చర్యలు తీసుకున్నా స్థానిక పోలీసుల సహకారం ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందువల్ల అందరి సమన్వయంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారికి దర్శనానికి వచ్చేటటువంటి ఆ 2 రోజులతో పాటు మిగిలినటువంటి 8 రోజులు మొత్తం కంప్లీట్ గా 10 రోజుల పాటు కూడా స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసుకునేందుకు మరోసారి రివ్యూ మీటింగ్ జరగబోతుంది. మరి కాసేపట్లో ఆ సమావేశానికి వీళ్ళు హాజరు కాబోతున్నారు. దాని తర్వాత కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం అయితే ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ గోపీనాథ్. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి